అందరికీ నమస్కారం. నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. కమింగ్ టు వినయ, మీ క్యారెక్టరైజేషన్ ఇప్పటిదాకా చూసిన దాంతో పోల్చుకుంటే అన్నీ ఒక లెక్క, ఇది ఒకటి ఒక లెక్క అనిపిస్తుంది. బ్యూటిఫుల్ ఉన్నారు అసలు. నేను చూడంగానే ఎంత అందంగా ఉందో ఈవిడ ఇందులో అని అనిపించింది అనమాట. సో ఆయన చెప్పంగానే మీకు నచ్చిన పాయింట్ ఏంటి ఈ కథను యాక్సెప్ట్ చేయడానికి? ఈ కథ యాక్సెప్ట్ చేయడానికి యాక్సెప్ట్ చెయ్యాలా వద్దని చాలా ఆలోచించాను. ఫస్ట్ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను అండ్ దాని తర్వాత ఒక విషయంలో స్ట్రక్ అయ్యాను. ఇంటిమేట్ సీన్స్ ఉంటాయంటే స్ట్రక్ అయ్యాను. మళ్ళీ నేను వల్గర్గా చూపించిన స్కిన్ షో ఏమి ఉండదు అన్నారు. దెన్ ఐ ఫీల్ లైక్ ఓకే కానీ 3 పీపుల్తో ఇంటిమేట్ సీన్ ఇట్స్ లైక్ ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ యాక్చువల్లీ బేసికలీ. అండ్ దాంతోపాటు నేను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఇంటిమేట్ సీన్ వల్గారిటీ, అది కాదు, బ్రూటాలిటీ ఉంది సినిమాలో. అదేంటి అంటే స్టోరీనే బేస్డ్ ఆన్ దిస్ క్యారెక్టర్ కదా అని అనిపించింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ లేకపోతే స్టోరీ లేదు, స్టోరీలో ఎంతున్నా ఈ క్యారెక్టర్ సృష్టించే విధ్వంసం నాకు నచ్చింది. అండ్ క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. ఈ పర్ఫార్మెన్స్ ఎలాగంటే నెవర్ బిఫోర్ ఇంకెవరు ఇంకా దాన్ని జస్టిఫై చేయడానికి చాలా కష్టపడాలి బేసికల్. చాలా వరకు ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుని దాంట్లో ఉండి అన్ని ఎమోషన్స్ ఒకసారిగా చూపించాలి. ఎందుకంటే దాంట్లో ఆడియన్స్కి కూడా అర్థం అవ్వాలి నేను యాక్ట్ చేస్తున్నాను అని చెప్పి, అండ్ ఆ క్యారెక్టర్స్కి అర్థం కాకూడదు నేను యాక్ట్ చేస్తున్నాను అని చెప్పి. యూనో మల్టిపుల్ ఛాలెంజెస్ ఐ ఫేస్డ్ అండ్ అది చాలా కష్టపడి చేశాను. అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అండ్ నాకు డైరెక్టర్ సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేకపోయేదాన్ని. బేసికలీ ఎన్ని మూవీస్లో చేసినా కూడా వాళ్ళు అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అంటే లైక్ అంటే ఎంత చేసినా ఏదో ఒకటి మార్చేస్తారు, ఇలా కాదు అలా కాదు అలా కాదని చెప్పి. అన్నిట్లో లైక్ యాక్ట్ సరిగా మేబీ సమ్ టైమ్స్ మనం చేయలేం బేసికల్లీ, పక్కన వాళ్ళ వల్ల కొన్నిసార్లు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మూవీలో నాకు నో ప్రాబ్లం, నాకు ఫుల్ ఫ్రీడమ్. నా పర్ఫార్మెన్స్ ఎక్కడ కానీ నాకు ఎంత చిన్నది కూడా రానివ్వలేదంటే సార్ నేను ముందు నుంచే క్యారెక్టర్ డిస్కస్ చేయడం అనమాట. ఒక 1 month ఐ ప్రిపేర్డ్ ఫర్ దిస్ మూవీ. ఓకే, 1 month. క్యారెక్టర్ పేరు ఏంటి సార్? పేరు పెట్టలేదు క్యారెక్టర్కి, ఎందుకంటే పేరు ఇప్పుడు కాదు, పార్ట్ 2లో ఆడది. నేను ఏదో నిజంగానే ఉందేమో ఆ క్యారెక్టర్ పేరు ఏంటి, ఒక ఐకానిక్ క్యారెక్టర్ లాగా ఉండిపోయేమో. క్యారెక్టర్ నేమే ఆడది, మదమే క్యారెక్టర్, మదమే ఆడది. ఒక అసలు మదం అని టైటిల్ ఎందుకు వచ్చిందంటే జీవితాలు కొన్ని నాశనం అయిపోతాయి సినిమా. అది ఎలా పెద్ద వెళ్ళనండి బాబోయ్. ఈ సినిమాలో చూస్తే ఏ గోడకేసి కొట్టేద్దామా అని అనిపిస్తూ ఉంటది అనమాట. మెన్స్ అందరూ భయపడతారు. అసలుకే ఇప్పుడు చస్తున్నారు నీలం డ్రమ్ములని, ప్రెషర్ కుక్కర్లని. ఇప్పుడు దానికి తోడు ఈ సినిమా వచ్చాక ఏం విధ్వంసాలు సృష్టిస్తుంది ఇది ఇంకో రకం. అది మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. 100% మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో మన ఆడజాతి అందరికీ కూడా డైరెక్టర్ వంశీ గారు హింట్లు ఇవ్వబోతూ ఒక సినిమా తీయబోతున్నారు, అదే మదం. కానీ వాళ్ళు తిట్టుకోకపోతే చాలు. అవునా? బట్ ట్రూ అంటే లైక్ స్టైలింగ్ కావచ్చు, మిమ్మల్ని చూపించిన విధానం కావచ్చు, ఇట్ విల్ లైక్ టూ గుడ్ అనమాట. అంటే నేను చెప్పా హెయిర్ స్టైల్ చాలా బాగుంది ఈవిడికి, ఈవిడ చాలా అందంగా కనబడుతుందండి ఈ సినిమాలో. చెప్పారు డిఓపి గారు, సారీస్ అని చేశారు. స్టైలింగ్, హెయిర్ స్టైల్ నాకు ఇలా కావాలి. నేను ఆ మూవీకి అంటే ఇప్పుడు మన హెయిర్ సెట్ కాదు కదా, లైక్ అన్ని దానికి క్యారెక్టర్స్ కి ఐ స్పెండ్ మై మనీ అండ్ ఐ బాట్ ద విగ్స్ అండ్ ఆల్ ఫర్ దట్ మూవీ. ఎస్పెషల్లీ ఫర్ మీ ఐ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. అండ్ నేను ఇలా కనిపించాలి, నేను ఇలా ప్రొజెక్ట్ అవ్వాలి. ఎస్పెషల్లీ మేకప్ ఈజ్ మై ఓన్ మేకప్, హెయిర్ స్టైల్ ఇస్ మై హెయిర్. లైక్ నేను ఎలా ఈ సిచ్యువేషన్లో ఇలా హెయిర్ స్టైల్ ఉండాలి, ఇప్పుడు ఇలా రావాలి. ఎందుకంటే 1980s బ్యాక్ డ్రాప్ మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాం. నేను ఎలా కనిపించాలో ఐ టుక్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ మై థింగ్, ఐ టుక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సో చాలా కేర్ తీసుకుని చేశారన్నమాట. సార్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ఎ ట్రూ ఇన్సిడెంట్ అన్నారు. ఎక్కడ ఏ సిచ్యువేషన్స్ ఎక్కడి నుంచి పికప్ చేసుకున్నారు ఈ లైన్అప్ ని? అంటే యాక్చువల్గా హోల్ స్టోరీ ఈజ్ నాట్ అ రియల్ స్టోరీ అండి, ఇది ఫిక్షనల్ ఫిలిమే. బట్ కొన్ని క్యారెక్టర్స్ కొన్ని చోట్ల ఇన్స్పైర్ అవుతాం చాలా. సో ఇట్లాగా ఒక ఫీమేల్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ యాక్చువల్గా ఈ సినిమాకి రాసింది రమేష్ బాబు కోయ అని చెప్పి మా ప్రొడ్యూసర్, యాక్చువల్లీ రైటర్ అనమాట. తను కథ రాశారు. సో ఆ కథని ఈయన ఆయన క్యారెక్టరైజేషన్ ఒకటి, ఐ మీన్ ఎక్కడో నేను ఇట్లా ఉంటుంది
చూశాను అది ఇది అని చెప్పి రాసుకున్నాను అనమాట. సో దీన్ని కొంచెం మనం డోస్ పెంచితే బాగుంటుంది, కమర్షియల్ టచ్ ఇవ్వాలి. సో ఆయనది ఫస్ట్ ఫిలిం రైటింగ్. సో ఏంటంటే మనం దానికి కమర్షియల్ టచ్ ఎలా ఇవ్వాలో ఏంటో చూసి దానికి కరెక్ట్ మీటర్ సెట్ చేసాము. ఓకే. సో ఆ మీటర్ సెట్ చేసి దాని మెయిన్ ఇలాంటి ఫిలిమ్స్కి కాస్టింగ్ అండి. సో ఏంటంటే మనం ఎంత రాసినా సరే ఆ పర్ఫార్మెన్స్ అంత ఇవ్వాలి. సో ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ని తీసుకుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ ఆల్రెడీ ఆడియన్స్కి తెలిసి ఉంటుంది. సో కొంచెం ఫ్రెషర్స్కి వెళ్దాము ఇది వెళ్దాం. బట్ ఇనే క్యారెక్టర్ ఏంటి అని అంటే చాలా పెక్యులర్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఇప్పుడు కాకి సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ఎంత పెక్యులర్ గా ఉంటుందో మన శరత్ కుమార్ గారు వరలక్ష్మి కుమార్ గారి క్యారెక్టరేషన్ ఎంత పెక్యులర్ గా ఉంటుందో సిమిలర్లీ యువర్ క్యారెక్టర్ కూడా అలా అనిపించింది నాకు. ఇంకా చాలా చూడడానికి ఆ ఇంప్రెషన్ వస్తుంది అనమాట. ఆవిడది రే కాకి అన్నది ఎంత ట్రెండ్ అయిందో మేబీ రిలీజ్ అయిన తర్వాత ఇందులోంచి కూడా చాలా డైలాగ్స్ పేలుతాయండి, చాలా పేలుతాయి. అండ్ ఏంటంటే ఈ క్యారెక్టరైజేషన్లో ఒక సెన్షువాలిటీ సెక్షువాలిటీ ఉంటుంది, బట్ అది అవుట్ ఆఫ్ ఇమోషన్ ఉంటుంది. అండ్ ఎక్కడగా మీకు వల్గర్గా ఉండదు. దెర్ ఇస్ నో స్కిన్ షో ఇన్ ది ఫిలిం. సో కానీ ఆ కస్ వర్డ్స్ కానీ అవి కానీ ఎక్కువగా హెవీగానే ఉంటాయి, హెవీగా ఉంటాయి. అండ్ క్యాస్ట్ బేస్ కూడా టచ్ చేసాము. సో ఏంటి అంటే అవన్నీ ఉంటాయి, కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. బట్ ఈ కథకు అవన్నీ రిక్వైర్డ్. సో అంత పెయిన్ చూపించాలన్నా, సో అందుకని అంత అంత వైలెంట్గా ఈ కథని చెప్తే బాగుంటుందని అనిపించి అంత వైలెంట్గా చెప్పామన్నమాట. సో ప్రతి డైరెక్టర్లో ఒక యాక్టర్ ఉంటాడు. అవును. కాకపోతే అందరు యాక్టర్లు స్క్రీన్ మీదకి రారు, కొంతమంది తెర వెనకాలే ఉంటారు. కానీ మీలోనే యాక్టర్ స్క్రీన్ మీదకి కూడా వచ్చారనమాట. సో ఆ యాక్టర్ గురించి చెప్పండి. నా ప్రీవియస్ ఫిలిమ్స్ లో కూడా నేను కొంచెం చిన్న చిన్న క్యారెక్టర్స్ నాకైతే ఒక శంకర్ కనిపించారు. మన తెలుగు ఇండస్ట్రీకి ఫ్యూచర్ నెక్స్ట్ లెవెల్ చేశారు. అసలు ఒక్క అలా రాగానే ఓ వావ్ అని అనిపించింది. నేను ఆల్రెడీ మీకు ఆఫ్ కెమెరా చెప్పాను, బిఫోర్ యువర్ పాస్ట్ వర్క్స్ అన్ని పక్కన పెడితే ఇది నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్ కట్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, వీళ్ళ చాయిస్ ఆఫ్ సెలెక్షన్ కావచ్చు, ప్రతిదీ బాగుంది. అంటే నేను మీరు చేశారా అంటే ఒకసారిగా ఈయన ఈ జోనర్ కూడా చేస్తారా అనే ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది అనమాట నాకు. అంత బాగుంది. హాయ్ హలో, దిస్ ఇస్ ఇనాయా సుల్తానా. ఓల్గా వీడియోస్ 18 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంటిన్యూ చేస్తున్నారు. లైక్ 18 మిలియన్ ఇన్ని ఇయర్స్ నుంచి ఓల్గా మీడియా మీ అందరి సపోర్ట్ వల్ల ఎదిగింది. కంగ్రాచులేషన్స్ ఓల్గా మీడియా ఫర్ 18 మిలియన్ సబ్స్క్రైబర్స్, మెనీ మోర్ టు గో. అండ్ ఇంకా మీరు కూడా మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఓల్గా వీడియోస్లో. అండ్ మా మదం గురించి కూడా ప్రమోట్ చేయండి. మదం మూవీకి వెళ్ళండి, జాన్ 1st రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ.